2024 ఒక్క అరబ్ ప్రపంచం వృధా చేసిన ఆహార విలువ దాదాపు $150 బిలియన్. అంటే పాలస్తీనా ప్రతిఘటనకు ఖర్చు చేసిన బడ్జెట్ కంటే 150 రెట్లు ఎక్కువ. చింతించాల్సిన విషయం ఏమిటంటే 2021తో పోలిస్తే 2024లో ఆహార వృధా మరింత పెరిగింది. ప్రతి వ్యక్తికి తలసరి వృధా 100 కిలోల కంటే ఎక్కువ. మన సంపద, మన వనరులు విలాసవంతమైన జీవితానికి ఖర్చు చేయాలా, లేదా ఆకలితో బాధపడుతున్న సోదరుల కోసం వినియోగించాలా? వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. రచన మొహమ్మద్ ముజాహిద్, సీనియర్ జర్నలిస్ట్. అరబ్ దేశాల్లో ఆహార వృధా, గాజాలో కరువు వ్యధ. ప్రపంచాన్ని కదిలిస్తున్న ఈ వాస్తవం ఏమిటంటే, ఒకవైపు గాజాలోని నిరుపేద ప్రజలు ఆకలితో కృషిస్తూ ఉన్నారు. మరోవైపు అరబ్ దేశాలు ప్రతి ఏడాది వృధా చేస్తున్న ఆహార విలువ గాజా కరువు సంక్షోభాన్ని మాత్రమే కాదు, గాజాను పునర్నిర్మించడానికి, ఇంకా పాలస్తీనా స్వతంత్రాన్ని సాధించడానికి కూడా సరిపోతుంది. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే, 2024లో ఒక్క అరబ్ దేశాలు వృధా చేసిన ఆహార విలువ దాదాపు $150 బిలియన్. అంటే పాలస్తీనా ప్రతిఘటనకు ఖర్చు చేసిన బడ్జెట్ కంటే 150 రెట్లు ఎక్కువ. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఈజిప్టులో 18 మిలియన్ టన్నుల ఆహారం, ఇరాక్లో 6 మిలియన్ టన్నులు, సౌదీ అరేబియాలో 3.8 మిలియన్ టన్నుల ఆహారం వృధా అయ్యాయి. మొత్తం మీద 5 కోట్ల టన్నులకు పైగా ఆహారం చెత్త కుప్పకు చేరుతుంది. చింతించాల్సిన విషయం ఏమిటంటే, 2021తో పోలిస్తే 2024లో ఆహార వృధా మరింత పెరిగింది. ప్రతి వ్యక్తికి తలసరి వృధా 100 కిలోల కంటే ఎక్కువే. ఇది కేవలం గణాంకాలు మాత్రమే కాదు, మన అరబ్ ప్రభుత్వాల విధానాల వైఫల్యానికి అద్దం పట్టే వాస్తవం. విలాసవంతమైన జీవన శైలి కోసం ప్రోత్సాహం, అధిక వినిమయం కోసం మీడియా ప్రచారం, కానీ ఈ వృధాను ఆపేందుకు ఏ సమర్థవంతమైన ప్రణాళిక లేకపోవడం శోచనీయం. గత 20 సంవత్సరాలలో పాలస్తీనా కోసం ఇచ్చిన సహాయం ఒకే ఏడాది చెత్తలో వేసిన ఆహార విలువకు సరిపోలదు. అదే సమయంలో కొన్ని ప్రభుత్వాలు పాలస్తీనా కోసం పోరాడే ప్రజలను అడ్డుకుంటూ సహాయక సంస్థలను మూసేస్తూ వచ్చాయి. ఇది మనందరినీ ఒక ప్రశ్న అడగమని బలవంతం చేస్తోంది. మన సంపద, మన వనరులు విలాసవంతమైన జీవితానికి ఖర్చు చేయాలా, లేక ఆకలితో బాధపడుతున్న సోదరుల కోసం వినియోగించాలా? పాలస్తీనా కోసం మన బాధ్యత కేవలం మాటల్లో కాదు, మన జీవన శైలిలో ప్రతిఫలించాలి. ఆహారాన్ని వృధా చేయకుండా ఆ మొత్తాన్ని విరాళంగా మార్చవచ్చు. ఉపవాసం ద్వారా ఖర్చు తగ్గించి ఆ సొమ్మును గాజాకు సహాయం చేయవచ్చు. ఇది కేవలం గాజా కోసం మాత్రమే కాదు, మనకు ఒక మానవతా పునరుజ్జీవన పథకం. వినిమయపు బంధనాల నుండి బయటపడుతూ సరళతను అలవాటు చేసుకోవడం ద్వారానే నిజమైన నాగరికతను మనం సాధించగలం.